ఒకటి చెప్పలేము, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. నాగ అశ్విన్ గురించి ఒక మాటలో చెప్పలేము, మళ్ళీ రాజమౌళి అనుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ టు రాజమౌళి, ఈజీగా ఈజీగా. ఇంకొక మాటలో చెప్పాలంటే అశ్విని దత్ గారు ఇప్పటి వరకు సంపాదించింది ఈ ఒక్క సినిమాతో సంపాదిస్తారు, సింగిల్ డైలాగ్ అంతే. మూవీ చాలా బాగుందన్న, క్లైమాక్స్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంది. అండ్ ఇండియన్ కల్చర్ కానీ పాత మొత్తం చూపించడం చాలా బాగుంది. సోషల్ మీడియాలో కొంతమంది ఫస్ట్ హాఫ్లో ఫ్లాస్ ఉంటాయి అంటారు, నిజమేనా? లేదన్న, చాలా బాగుంది. నెగిటివిటీ చూసుకుంటే నెగిటివిటీ, లేదంటే చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ అద్భుతం, చాలా బాగుంది. ఇప్పుడే చూశాను, కల్కి మొక్కాలనిపించింది నాగశ్విన్ గారి కాళ్ళకి. నిజంగా సూపర్ ఉంది. హాలీవుడ్ ఇంకా అయిపోయినట్టే. ప్రభాస్ అన్న వచ్చాడు, ఇంకా హాలీవుడ్ లో హీరోలు కొంచెం రెమ్యునరేషన్ తగ్గుద్ది, హీరోలు అవుట్. ప్రభాస్ అన్న హాలీవుడ్ లో ఇంక ఎంటర్ అయిపోవచ్చు. మామూలుగా లేదు బ్రో అసలు. ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారి హైట్ ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైటే హైలైట్. బాబా ఏముంది బ్రో, ఫైట్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. 7 feet ఉంటారు మన బచ్చన్ గారు, అదరు కొట్టేశారు. కమల్ హాసన్ గారు విశ్వరూపం చూపించారు. నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే పవన్ కళ్యాణ్ గారి సన్ను అకిరానంద్ యాక్టింగ్ ఎలా తీసాడు మన కమల్ హాసన్, మామూలుగా చేయలే, ఇరగొట్టాడు. ఆయనకి కావాల్సింది ఒక డ్రాప్ ఉంటది, ఆ డ్రాప్ మీదే సినిమా అనేది మొత్తం రన్ అవుతా ఉంటది. ఈ సినిమాలో 2 డైరెక్టర్లు ఉంటారు, 2 పేర్లు స్టార్టింగ్ 6తోనే వస్తుంది. ఇప్పటి వరకు మన ఎవరికి తెలియదు. విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, అలాగే మన డైరెక్టర్ ఫన్నీగా ఆయన పేరేంది ఫన్నీ డైరెక్టర్ అంటే రీసెంట్ గా జాతిరత్నాలు ఆయన కూడా సాంగ్ లో ఉన్నారు. మామూలుగా అదరు కొట్టేశాడు. అంటే కామెడీ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో చెప్పడానికి ఇది చెప్పాలి అది చెప్పాలని లేదు, బ్యాక్గ్రౌండ్ అదరు కొట్టేశాడు. కానీ నార్మల్ గా మన సాంగ్స్ రొమాన్స్ అని ఉంటాం అన్న, కామెడీ మూవీ కాదు, కామెడీ అదిరిపోయింది అన్న. బిర్యానీ బాగుంది అంటే బిర్యానీ బాగుంది, రైతా బాగుంది, ఇది అదే బ్రహ్మానందం క్యారెక్టర్ అలాగే బుజ్జి వీళ్ళిద్దరి మధ్య బాగా కామెడీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెలకి బామ్మద్దులకి అందరికి చూడాలి ఏ సినిమా. ఓన్లీ కల్కి అందరూ అవును అదిరిపోయిందన్న, చాలా బాగుంది నిజంగా. నేనే చాలా మెస్మరైజ్ అయిపోయాను. నేను 3Dలో చూసా, ఇంకా చాలా బాగుంది అనమాట. 3D ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అందరూ 3Dలో చూడండి, 2Dలో చూడండి. మ్యూజిక్ అదిరిపోయింది. అంటే మనకి ఓన్లీ మన సినిమా తగ్గ మ్యూజిక్ ఉంటది కాబట్టి పాటలు ఎక్కువ లేవు, ఓన్లీ 2 songs ఉంటాయి అనమాట. ఆ లేడీ మీద అలాగే మన ప్రభాస్ ఎంట్రీ అంతే.